హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూ. ఈ రోజు క్లాస్లోని మనం లైనింగ్ బ్లౌజ్ని స్టెప్ బై స్టెప్ చూద్దామండి. ప్రతిదీ కూడా మీకు పాయింట్ టు పాయింట్ చూపిస్తాను. ఎక్కడ మిస్ అవ్వకుండా చూస్తే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా మీకు వచ్చేస్తుంది. బ్యాక్ పార్ట్ నేను లైనింగ్ జాయిన్ చేస్తానండి, అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ జాయిన్ చేస్తాను. హుక్ బెల్ట్లు, ఐ బెల్ట్లు కూడా కటింగ్ చేసి ఉంచి షేప్ బెల్ట్లు కూడా లైనింగ్ అనేది జాయింట్ చేశాను. సరేనండి, హ్యాండ్స్కి రైట్ సైడ్ వైపు లైనింగ్ పెట్టి ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసి లైనింగ్ని లోపల వైపుకి తిప్పేశాను. ఎందుకంటే ఇక్కడ కడ్డీ బార్డర్ వచ్చింది కదా, ఎలాగ దలసరిగానే ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఫస్ట్ మనం బ్యాక్ సైడ్ని స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి. ఇలా లైనింగ్ వేసేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసి ఈ బెల్ట్ అన్నది 2 ఇంచీలు వెడల్పుని ఈ వెడల్పు అన్నది ఉండాలి. ఇప్పుడు ఈ 2 అంచులు కలిపి ఇలా ఫోల్డ్ చేసి ఈ ఫోల్డింగ్ చేసిన అంచుని మన బ్లౌజ్ అంచుకు పెట్టి పాదం వరుస ఖర్చుతోని అంటే ఒక 1/4 ఇంచు మార్జిన్తోని స్టిచ్చింగ్ చేయాలి. ఈ పాదం ఖర్చుతోని ఇలాగా స్టిచ్చింగ్ చేయాలి. ఇక్కడ చాలా సింపుల్గా అవుతుందండి. చూసారు కదా, మనకి ఏంటంటే ఇక్కడ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇటువైపు ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి ఇంక వేరే ఫోల్డింగ్స్ కట్టే ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఓపెన్ చేసి పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. దాని తర్వాత ఈ హెమ్మింగ్ బెల్ట్ని లోపల వైపుకి తిప్పేసి మిషన్ కుట్టు అన్నది 5వ నెంబర్ కుట్టుకి పెద్ద కుట్టుకి మార్చుకుని ఇలా మధ్యలోని మరీ చివరికి కాకుండా మధ్యలో కుట్టు వేసుకుంటే బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ అయిన తర్వాత చేతి కుట్లు వేసుకుని ఈ కుట్టు అనేది విప్పేసుకోవచ్చు. సరేనండి, ఇలా సైడ్ మిగిలిన హెమ్మింగ్ బెల్ట్ని కటింగ్ చేసేయండి. ఇప్పుడు డాట్స్ వేసుకునేటప్పుడు ఈ పాయింట్ని మర్చిపోకండి. షోల్డర్కి సెంటర్లో డాట్ ఉండాలి. షోల్డర్ కరెక్ట్గా సెంటర్లో ఫోల్డ్ చేసి 6 ఇంచ్ మార్జిన్ తీసుకుని 4 ఇంచీలు పొడవు ఉండేటట్టుగా ఈ డాట్ ఉండాలి. ఇక్కడేమో లాక్ చేయండి, అలాగే లాస్ట్కి వచ్చేటప్పటికి లాక్ చేసేయండి. దాని తర్వాత ఇటువైపు కూడా మీరు షోల్డర్ సెంటర్లోకి ఫోల్డింగ్ చేయాలి. చేసి 6 ఇంచ్ మార్జిన్ 4 ఇంచీలు పొడవు డాట్ అనేది ఉండాలి. సరేనండి, ఈ రకంగా డాట్స్ వేస్తే భుజాలు జారకుండా ఉంటాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి 2.5 ఇంచీలు వదిలేసి నేను 2.5 ఇంచీలకి మార్కింగ్ చేస్తున్నాను. ఇది మీడియం సైజ్ బ్లౌజ్కి పర్ఫెక్ట్గా సరిపోద్ది. కింద నుంచి 2 ఇంచీలకి హుక్కుల దగ్గర ఏ సైజు కన్నా సేమ్ అంతే. ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర సెంటర్ నుంచి 6 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్స్ అన్నీ కూడా కటింగ్స్ పెడితే కింద లేయర్ కూడా మనకి కట్స్ అన్నవి అవుతాయి. ఈ ఆమ్ రౌండ్ దగ్గర ఇక్కడ ఒక 6 ఇంచ్కి మార్కింగ్ చేసాం, అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక 6 ఇంచ్కి మార్కింగ్ చేసాం. సరేనా, ఈ 2 కట్స్ కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒకవైపు డాట్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మెయిన్ డాట్ 2 కట్స్ని కలిపి ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా ఒక ఫోల్డ్ వస్తుంది. ఇక కింద నుంచి 2.5 ఇంచీలు పొడవు పెట్టి ఈ కట్ట దగ్గర నుంచి ఇక్కడికి ఇలా లైన్ మార్క్ చేసుకుని ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవాలి. లాక్ చేయడం మర్చిపోకూడదు. దాని తర్వాత ఇటువైపు కట్ని ఇలా కలిపి పట్టుకుంటే ఇక్కడ ఒక ఫోల్డింగ్ వస్తుంది. హుక్ బెల్ట్, ఐ బెల్ట్ 2 అంచులు ఒకే దగ్గర ఉండేటట్టు చూసుకుని 2.5 ఇంచీలు పొడవు 1/4 ఇంచ్ మార్జిన్ ఇక్కడ తీసి అక్కడి నుంచి 2.5 ఇంచులకి ఇలా కలపాలి. ఇక్కడ పాదం వరుస అంటే కరెక్ట్గా సరిపోద్ది అనమాట, అదే 1/4 ఇంచు. సరేనండి, ఈ స్టిచ్చింగ్ అయిన తర్వాత ఈ 2 డాట్స్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత సెంటర్లో చెస్ట్ పాయింట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర 2 కట్స్ కలిపి పట్టుకుని ఫోల్డ్ చేసి 4 ఇంచీల దగ్గరికి ఈ కట్ట దగ్గరికి ఇలా కలిపితే ఇది 1/4 ఇంచ్ మార్జినే ఉంటుంది. ఈ 4 ఇంచీల పొడవుని ఈ డాట్ అన్నది వేసుకోవాలి. ఇదే రకంగా రెండో వైపు కూడా డాట్స్ అన్నది వేసుకోవాలి. తర్వాత షేప్ బెల్ట్లు 2 డాట్స్ వేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ని తీసుకుని కొన దగ్గర 1/4 ఇంచ్ వదిలి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇది కూడా పాదం ఖర్చు అంతా తీసుకోవాలి. ఖర్చు అనేది ఈ డాట్ని ఇలా ఫోల్డ్ చేసుకుని మొత్తం ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసి ఇక్కడ బాడీ మీదకి పైన ఇలా ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది. ఇలాగే రెండో వైపు కూడా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ చేసుకోండి. ఇప్పుడు హుక్ బెల్ట్కి లైనింగ్ తీసుకోవాలి. అంటే మన ఫోల్డింగ్ మీద ఉండగా 1 ఇంచ్ అనమాట. ఓపెన్ చేసి 2 ఇంచీలు కటింగ్ చేసుకుంటే దాన్ని ఇలా ఫోల్డ్ చేసినది 1 ఇంచుకి వస్తుంది. అలాగే ఐ బెల్ట్కి ఎప్పుడు ఒరిజినల్ పీస్ తీసుకోవాలి. చూసారు కదా, ఇలాగా ఫోల్డింగ్ మీద అంటే 4 ఇంచీలు మనం కటింగ్ చేస్తాం, ఫోల్డ్ చేస్తే 2 ఇంచీలు ఉంటుంది. సరేనండి, ఇప్పుడు హుక్ బెల్ట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. సరేనండి, ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ హుక్ బెల్ట్ వచ్చేటట్టుగా పెడుతున్నాం. ఇక్కడ ఈ ఫోల్డింగ్ని ఓపెన్గా ఉన్న అంచుల్ని ఒక 6 ఇంచ్ అన్నది షేప్ బెల్ట్కి ఫోల్డ్ చేసి పాదం ఖర్చు వెడల్పుని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. దీన్ని ఇలా ఓపెన్ చేస్తే చూసారు కదా, స్టిచ్చింగ్ అన్నది ఇలా వస్తుంది. ఇక్కడ ఇటువైపుకి తిప్పి మొత్తం ఈ బెల్ట్ని లోపల వైపుకి తిప్పేసి ఈ అంచు అంటే స్టిచ్చింగ్ చేసేయడమే. ఎందుకంటే ఆల్రెడీ అది ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి ఈ ఫోల్డింగ్ మీదే ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. పైన మనకి మిగిలింది నెక్ అంచుకి ఇలా కటింగ్ చేసి తీసేసుకోవాలి. తర్వాత హెమ్మింగ్ బెల్ట్, ఇక్కడ ఐ బెల్ట్ ఓపెన్గా ఉన్న అంచుల మీద ఇలా మనం బాడీ పెట్టి పాదం ఖర్చు వరుసని స్టిచ్ చేసి కింద 6 ఇంచ్ ఉంచి ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ లాక్ చేసేయాలి. దాని తర్వాత దీన్ని ఓపెన్ చేసి ఇటువైపు ఎలాగ ఫోల్డింగే ఉంది కాబట్టి ఇప్పుడు కుట్టు మీదకి ఈ ఫోల్డింగ్ని తీసుకొచ్చి ఇలా ఫోల్డ్ చేయాలి. ఈ రకంగా స్టిచ్చింగ్ చేస్తే
మీకు ఐ బెల్ట్ అన్నది కరెక్ట్గా 30 ఇంచ్ అన్నది వస్తుంది. పైనుంచి కింద వరకు ఒకటే లెవెల్ వస్తుంది. ఫినిషింగ్ కూడా బాగుంటుంది. ఈ కింద వరుస కూడా స్టిచ్చింగ్ చేసి ఇటువైపు వచ్చేటప్పటికి అంచుకి కరెక్ట్గా స్టిచ్ చేస్తే ఫినిషింగ్ బాగుంటుంది. సరేనండి. కటింగ్ చేయడం రాకపోతే కనుక ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి హుక్ బెల్ట్ చివరికి ఈ ఐ బెల్ట్ మిగిలిన ముక్కను కటింగ్ చేస్తే మీకు ఎగుడు దిగుడు రాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు భుజాలు జారకుండా ఉండాలి అంటే కనుక ఒక పావించ్ ఎక్కువ మెడవైపు తీసుకోవాలి. అంటే 30 ఇంచ్ ఇటువైపు, అటువైపు 6 ఇంచు ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇలా పట్టుకుని ఇటువైపు మెడవైపు 30 ఇంచు, ఇక్కడ 6 ఇంచ్కి మార్కింగ్ చేసి ఇలా స్టిచ్చింగ్ చేయాలి. దీనివల్ల మెడ ఏమీ మనకి తగ్గిపోవడాలు గట్రా ఏముండదండి. చాలామందికి డౌట్స్ ఉంటుంది మెడ తగ్గిపోద్దేమో అని. ఏముండదు, పావించులో ఏమీ కాదు. తర్వాత ఇలా ఎక్కువ క్లాత్ ఉందనుకుంటే ఇటువైపు కటింగ్ చేసుకోవచ్చు. డబుల్ స్టిచ్ అన్నది వేసుకోండి. దాని తర్వాత మిగిలిన లైనింగ్ని ఇలా క్రాస్గా 1 ఇంచ్ వెడల్పు ఉండేటట్టుగా ఇలా కటింగ్ అన్నది చేసుకోవాలి. ఈ వెడల్పు అన్నది 1 ఇంచ్ ఉండాలి. మనకి ఎంత ముక్క కావాలో అన్ని కటింగ్ చేసుకుని ఒకటి అడ్డుగా ఒకటి నిలువుగా పెట్టి ఆ అటువైపు క్రాస్ నుంచి ఇటువైపు క్రాస్కి ఇలా స్టిచ్ చేస్తే మీకు ఈ హెమ్మింగ్ బెల్ట్లు అన్నవి స్టిచ్చింగ్ అయిపోతాయి. క్రాస్ ముక్కలో చూడండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ బెల్ట్ని ఇలా తిరగేసి ఇక్కడ మళ్ళీ ఇలా పెట్టి ఆ చివరి నుంచి ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి స్టిచ్ చేస్తే ఒకదాని తర్వాత ఒకటి చక్కగా మనకి జాయింట్లు అన్నవి అయిపోతాయి. దీనికి పైన మిగిలిన క్లాత్ని కుట్టుకి కొద్దిగా ఖర్చు వదిలేసి మిగతాదంతా ఇలా కటింగ్ చేసేస్తే మీకు హెమ్మింగ్ బెల్ట్ అనేది ఏకండిగా అందంగా ఇలా ఫినిషింగ్గా వచ్చేస్తుంది. సరేనండి. ఇప్పుడు ఇలా హెమ్మింగ్ బెల్ట్ రెడీ అయిన తర్వాత బ్లౌజ్ తీసుకోండి. బ్లౌజ్ తీసుకుని బ్లౌజ్కి ఈ అంచు ఇలా స్ట్రైట్గా ఉండేది కటింగ్ చేసుకుని ఒక 6 ఇంచ్ అన్నది ఎక్కువ పెట్టి ఇలా ఫోల్డింగ్ చేసి హెమ్మింగ్ బెల్ట్ అంచు బ్లౌజ్ అంచుకు వచ్చేటట్టుగా ఇలా పెట్టి కరెక్ట్గా పాదం ఖర్చు వరుస మనకి ఉండాలి ఖర్చు అనేది. తర్వాత హెమ్మింగ్ బెల్ట్ని కొద్దిగా లాగుతూ మనకి బ్లౌజ్ అంచు అన్నది అలాగే ఉంటుంది. హెమ్మింగ్ బెల్ట్ని మాత్రం కొద్దిగా లాగపెట్టి స్టిచ్చింగ్ చేస్తే మెడ అన్నది ఒంటికి అద్దినట్టుగా పర్ఫెక్ట్గా మీకు పట్టుకుని ఉంటుంది అనమాట. అంటే ఎక్కడ కూడా లూజ్గా లేకుండా పర్ఫెక్ట్గా మీకు టైట్గా పట్టుకొని ఉంటుంది. హెమ్మింగ్ బెల్ట్ని కొద్దిగా లాగి పెట్టాలి. సరేనండి. ఇలా లాగి పెట్టడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ అన్నది బాగుంటుంది. అందుకనే మనం ఆల్రెడీ క్రాస్ కటింగ్ అన్నది చేసాం కదా, అది క్లాత్ అనేది స్ట్రెచబుల్ అవుతుంది. ఇలా లాస్ట్ వరకు వచ్చిన తర్వాత ఒక 6 ఇంచ్ ఉంచి మిగిలిన హెమ్మింగ్ బెల్ట్ని కట్ చేసి తీసేసి దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ లాక్ చేసేయండి. తర్వాత ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశారో మళ్ళీ అటువైపుకి వచ్చి ఇక్కడ ఖర్చు చూసారో భావించింది కదా, ఈ ఖర్చు అంచుకి మళ్ళీ హెమ్మింగ్ బెల్ట్ అంచు ఇలా వచ్చేటట్టు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇది కరెక్ట్గా 1/4 ఇంచే ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేసుకుని ఫోల్డింగ్ అంచు అంటే కుట్టుపడేటట్టు చూసుకోండి. బ్లౌజ్ వైపుకి రాకూడదు, బ్లౌజ్ మీదకి స్టిచ్ అన్నది రాకూడదు. ఇలా ఈ ఖర్చుని ఇలా పట్టుకుని ఫోల్డింగ్ చేస్తే ఈ హెమ్మింగ్ బెల్ట్ అంచు అన్నది కరెక్ట్గా 1/4 ఇంచ్ మార్జిన్తో మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే మార్జిన్తో వస్తుంది. ఈ రకంగా హెమ్మింగ్ బెల్ట్ని వేసుకోవాలి. ఈ వచ్చిన ఈ 1/4 ఇంచ్ హెమ్మింగ్ బెల్ట్ని వెనక వైపు తిప్పి నెమ్మదిగా చేతికుట్లు అన్నవి వేసేసుకోవాలి. బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత మనం ఈ చేతికుట్లు అన్నది వేసేసుకోవచ్చు. సరేనండి. ఇలా లాస్ట్ వరకు కూడా ఈ హెమ్మింగ్ బెల్ట్ని ఇలాగే స్టిచ్చింగ్ అన్నది చేసేసుకోవాలి. హెమ్మింగ్ బెల్ట్ అయిన తర్వాత హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. సరేనండి. చూసారు కదా హెమ్మింగ్ బెల్ట్ అన్నది ఇలా అయింది. ఇటువైపు వెనక్కి తిప్పి చేతికుట్లు వేసుకోవడమే. ఇలా చక్కగా చూసారు రౌండ్ అన్నది ఇప్పుడే ఎంత అందంగా తిరుగుతుందో. హెమ్మింగ్ చేసిన తర్వాత ఇంకా మంచి లుక్ అన్నది వస్తుంది, టైట్గా పట్టుకుని ఉంటుంది అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర కరెక్ట్గా సెంటర్కి ఒక కట్ పెట్టి హ్యాండ్స్ కటింగ్ చేసినప్పుడు లోతు ఎప్పుడు తీయకూడదు, ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీసుకోవాలన్నమాట. ఇలా రైట్ సైడ్ 2 లోపల వైపు ఉండేటట్టు, లైనింగ్లు బయట వైపు ఉండేటట్టు ఇలా పట్టుకుని అటు కానీ ఇటు కానీ రెండింటి వైపులో ఎటువైపు అయినా మీరు లోతు తీసుకోవచ్చు. ఎటువైపు తీస్తే ఇంకా అది ఫ్రంట్ పార్ట్కి అయిపోద్ది అనమాట. సెంటర్ నుంచి ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ ఇలా వదిలేసి ఇక్కడ 2 ఇంచులు ఇక్కడ వదలండి. ఈ 2 మార్కింగ్లకి సెంటర్లోని కరెక్ట్గా 6 ఇంచ్ అన్నది మనం ఇక్కడ తీసుకుని కరెక్ట్గా 6 ఇంచ్ డౌన్ చేయాలి. అటువైపు మార్కింగ్ నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలుపుకోవాలి. సెంటర్ దగ్గర నుంచి పెద్ద సైజు వాళ్ళైతే 2 ఇంచీలు, చిన్న సైజు వాళ్ళైతే 1.5 ఇంచ్కి మార్క్ చేయాలి. సరేనా. ఈ రకంగా కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక కట్ట పెట్టండి. ఇది ఫ్రంట్ వైపు కానీ తెలుస్తుంది, లేదా చాక్తో ఇలా మార్కింగ్ అయినా పెట్టుకోండి. ఇవి 2 లైనింగ్ ఒరిజినల్ మనకి ఓపెన్ అయిపోయినాయి కాబట్టి ఒకసారి ఇలాగా స్టిచ్చింగ్ అన్నది చేసేయండి. ఇలా స్టిచ్ చేసేస్తే హ్యాండ్స్ జాయింట్ అప్పుడు మీకు ఇబ్బంది ఉండదు అనమాట. ఇప్పుడు బాడీ తీసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసిన బాడీ తీసుకుని మనకి హ్యాండ్ పెట్టినప్పుడు ఇప్పుడు తీసిన ఈ లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి ఉందా లేదా చూసుకోండి. ఇప్పుడు ఈ హ్యాండ్ ఇటువైపుదని అర్థం. హ్యాండ్ సెంటర్ పాయింట్ కరెక్ట్గా షోల్డర్ కుట్టు దగ్గరకు వచ్చేటట్టు ఇలా పెట్టి ఇక్కడ ఒక పిన్ పెట్టండి. దాని తర్వాత ఇలా ముందు భాగం వైపుకి ఇలా తీసుకుని చక్కగా 2 అంచులు కలుపుకుంటూ ఇలా ముందుకు రండి. వచ్చి అక్కడి నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేయండి.
పాదం ఖర్చు కన్నా ఒక రవ్వంతా ఎక్కువ మార్జిన్ ఉండేటట్టుగా హ్యాండ్ స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి. సరేనా? ఈ 2 అంచులు కలిపి ఒకదాని మీద ఒకటి 2 అంచులు వచ్చేటట్టుగా చూసుకుంటూ స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకోవాలి. ఎప్పుడు హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీరు పాటించాల్సింది ఏంటంటే బాడీ కింద ఉండాలి, హ్యాండ్ పై భాగం వైపు ఉండాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అదే కుట్టు మెయింటైన్ అవ్వాలి. అంతే తప్ప మధ్య నుంచి ఇలా కుట్టడాలు తిరిగేసి మళ్ళీ అలా కుట్టడాలు చేస్తే ముడతలు అనేవి వచ్చేస్తాయి. సరేనండి? ఇప్పుడు దాని తర్వాత డబల్ స్టిచ్ అన్నది వేసేసుకోండి. ఇక్కడ చంక భాగం దగ్గర హ్యాండ్ అంచులు ఏమైనా మిగిలితే ఇలా కట్ చేసి ట్రిమ్ చేసుకోండి. జస్ట్ చంక భాగం దగ్గర మాత్రమే కటింగ్ చేయండి. హ్యాండ్ లూజ్ వరకు కింద వరకు రావద్దు. సరేనా? దాని తర్వాత ఫిట్టింగ్ ఇదే రకంగా రెండో హ్యాండ్ స్టిచ్ చేసిన తర్వాత ఈ హ్యాండ్ ఇప్పుడు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. మీరు బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు నడుం కొలత ఎంతకైతే మార్కింగ్ చేశారో ఇప్పుడు ఆ కొలతే తీసుకోవాలి. నేనైతే 30 ఇంచీలకి మార్కింగ్ చేశాను. 30లో సగం 15, 15లో సగం 7.5. ఈ 15 ఇంచీలు అన్నది బ్యాక్ సైడ్ని పెట్టుకోవాలి. ఒకవైపు అంచు నుంచి 15 ఇంచీలు ఎక్కడికి వచ్చిందో కొలుచుకుని మిగిలింది ఎంత ఉందన్నది ఇలా చూసుకుంటే నాకు 4.5 ఇంచీలు అన్నది అంటే 4.5 ఇంచీలు వచ్చింది. అందులో సగం 2 ఇంచీల ఒక గీత అనమాట, అంటే 2.1. అటు ఇటు సేమ్ 2.1కి మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఎంత మిగిలితే అంత సమానంగా అటు ఇటు పెట్టాలి. హుక్కుల వైపు ఏమో 7.5, ఇటువైపు 7.5, నడుములో 4వ వంతు. సరేనండి? మీ బ్లౌజ్కి నడుములో 4వ వంతు అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకుంటారు. ఐ బెల్ట్తో పాటు కొలిచి పెట్టుకోవాలి. దాని తర్వాత హ్యాండ్, ఇది ఫుల్ హ్యాండ్ బ్లౌజ్ అండి. ఈ హ్యాండ్కి ఇలాగ ఈ ఫుల్ హ్యాండ్ అయినా చిన్న హ్యాండ్స్ అయినా ఎల్బో హ్యాండ్స్ అయినా హ్యాండ్ లూజ్ ఎంత అన్నది ఫోల్డింగ్ వైపు నుంచి మార్కింగ్ చేసుకోవాలి. నేను కటింగ్ చేసిన బ్లౌజ్కి 4.5 ఇంచీలు హ్యాండ్ లూజ్ అనమాట. హ్యాండ్ లూజ్ని కంపల్సరీగా ఇక్కడ మార్కింగ్ అన్నది చేయాలి. చంక భాగం దగ్గర మీరు బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు ఎన్ని ఖర్చులు తీసుకున్నారు? నేనైతే 2 ఇంచీల ఖర్చులకి తీసుకున్నాను. ఈ చంక అంచు దగ్గర నుంచి లోపల వైపుకి 2 ఇంచీలకి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక మార్కింగ్ దగ్గరికి ఇలా స్ట్రైట్గా ఇలా మీరు స్కేల్ కానీ ఇలా ఇంచీ టేప్ కానీ పట్టుకుని లైన్ అన్నది మార్కింగ్ చేసేసుకోవాలి. సరేనా? దాని తర్వాత చంక మార్కింగ్ దగ్గర నుంచి ఇప్పుడు మీరు పెట్టుకున్న నడుము మార్కింగ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మీకు కరెక్ట్గా చంక భాగం దగ్గర మనకి ఖర్చులు, హ్యాండ్ లూజు, నడుము లూజు పెడితేనే మీ బ్లౌజ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ ఇదే రకంగా మార్కింగ్ చేసేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒకవైపు స్టిచ్ చేసిన తర్వాత ఇంకొక వైపు ఫటాఫట్ మనం స్టిచ్చింగ్స్ అనేవి చేసేసుకోవచ్చు. 4.5 ఇంచులకి హ్యాండ్ లూజు, చంక భాగం దగ్గర 2 ఇంచులు చూస్తారు కదా, ఖర్చులు 2 ఇంచులని ఇక్కడ రాసి ఉంచాం. 2 ఇంచులు ఖర్చులకి మార్కింగ్ చేసి హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఈ ఖర్చులకి ఇలాగా ఒక మార్కింగ్ ఇలా లైన్ అన్నది పర్ఫెక్ట్గా ఇలా లైన్ అన్నది మార్క్ చేసుకోవాలి. ఫుల్ హ్యాండ్ అయినా సరే కరువులు గట్ట తిప్పకూడదు, ఇలా స్ట్రైట్గా చేసుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. తర్వాత అక్కడి నుంచి ఇలా నడుము మార్కింగ్లకి ఎప్పుడు కూడా స్టిచ్ చేసేటప్పుడు ఈ 2 అంచులు కలిపి చక్కగా ఇలా పట్టుకుని ఫస్ట్ లాక్ చేసి ఇలా హ్యాండ్ సగం కుట్టిన తర్వాత ఈ చంక భాగం దగ్గరికి వచ్చేటప్పటికి కుట్లు ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టుగా పట్టుకుని ఇలా చూసారు కదా, ఇలా పట్టుకుని కదలకుండా ఇక్కడ వరకు స్టిచ్ చేయాలి. ఆ తర్వాత నడుము దగ్గర ఉన్న 2 మార్కింగ్లు ఒకే దగ్గరికి వచ్చేటట్టు పట్టుకుని ఇలా స్టిచ్ చేసి ఇక్కడ ఫస్ట్ లాక్ చేసేయాలి. ఆ తర్వాత ఈ కుట్టు కాకుండా 1/4 ఇంచ్ మార్జిన్తోని అంటే పాదం ఖర్చు చూస్తారు కదా, ఇటువైపు పాదానికి ఈ లైన్ టచ్ అయ్యేటట్టుగా ఈ కుట్టు టచ్ అయ్యేటట్టుగా పెడితే అదే 1/4 ఇంచ్ మార్జిన్ అవుతుంది. అలా ఇంకొక 2 కుట్లు అనేవి మనం ఎక్స్ట్రా వేసుకుంటే ఎప్పుడైనా బ్లౌజ్ టైట్ అయినప్పుడు విప్పుకోవడానికి కుట్లు ఉంటాయి. ఇదంతా కూడా మార్జిన్ కోసమే మనం వదిలేం కాబట్టి. తర్వాత సైడ్లు స్ట్రైట్గా ఇలా ట్రిమ్మింగ్ చేసేసుకుంటే మనకి ఈ బ్లౌజ్ అన్నది పర్ఫెక్ట్గా ఇంతవరకు అయిపోయినట్టు. అంచులు ఓవర్లాక్ చేసుకుంటే సరిపోద్ది. అలాగే రెండో వైపు కూడా సేమ్ అదే అంచులు పట్టుకుని సగం స్టిచ్ చేసిన తర్వాత చంక కుట్లు 2 ఒకదాని మీద ఒకటి ఉన్నాయి లేవో చూసుకుని ఇప్పుడు స్టిచ్ చేయాలి. దాని తర్వాత నడుము దగ్గర ఉన్న 2 మార్కింగ్లు పట్టుకుని కలిపి పట్టుకుంటే ఒక దగ్గరికి వస్తాయి. ఇప్పుడు ఇక్కడ స్టిచ్చింగ్ చేయాలి. చూసారు కదండి, ఈ బ్లౌజ్ కటింగ్ అన్నది ఆల్రెడీ మీకు నేను షేర్ చేస్తున్నాను. బ్లౌజ్ కటింగ్ చూడండి, ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా చూసారు అంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. చక్కగా ఎక్కడైనా సరే ఎటువంటి తేడా రాకుండా సైడ్ జాయింట్ల దగ్గర గట్టా పర్ఫెక్ట్గా మనకి క్లాత్ అన్నది సరిపోయింది కదా. నేను చెప్పిన విధంగా కటింగ్ చేసుకుని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే మీ బ్లౌజులు అన్నవి పర్ఫెక్ట్గా కుదురుతాయి. సరేనండి, ఇలా స్టిచ్చింగ్ అయిన తర్వాత సైడ్లు ట్రిమ్మింగ్ చేసేసుకోవడమే. రైట్ సైడ్ వైపుకి తిప్పేటప్పటికి చంక కుట్లు 2 కూడా ఒకదానికొకటి ఎదురుగా చక్కగా రావాలన్నమాట. సరేనండి, ఇది చూడండి, ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఫుల్ హ్యాండ్స్ లుక్ అన్నది ఇలా వస్తుంది. చంక కుట్లు కూడా ఎదురెదురుగా ఇలా రావాలి. అలాగే నడుము దగ్గర. సరేనా, ఈ రకంగా ఫిట్టింగ్ చేసుకోండి. బ్లౌజ్ అంతా కూడా నేను చెప్పిన విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది. మెడ కూడా అంటి పెట్టుకున్నట్టుగా వస్తుంది. సరేనండి, ఎక్కడ లూజ్ లేకుండా
మీరు అనుకున్న సైజుకి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ కూడా వస్తుంది. తర్వాత చక్కగా హుక్కులు హైలు వేసేసుకుని నడుము కుట్లు కుట్టుకుని హెమ్మింగ్ బెల్ట్లు అన్నవి వేసుకోవడమే. సరేనండి, ఈ రకంగా బ్లౌజ్ స్టిచ్ చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో పెట్టండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన అమ్మ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.